గతించిన పునరుద్ధాన దినమందు ప్రపంచమంతా ఈస్టర్ పండుగను జరుపుకున్నారు. చాలా అద్భుతముగా, ఆశీర్వాదకరముగా యేసయ్య మరణము గెలిచి పునరుద్ధానుడయ్యాడన్న సంగతి ప్రపంచానికి తెలియజేయడానికి క్రైస్తవ సంఘానికి మరొక సంవత్సరం అనుగ్రహించిన దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. పిల్లరా, మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరొక మంచి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. దయచేసి తీయండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని అందరము కలిపి చదువుదాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరచును. ఈరోజు మన వాక్యము కంచె కొట్టువానిని పాము కరచును. ఈ లేఖన భాగము రాసిన వ్యక్తి ఎవరంటే ప్రసంగి. ఈ ప్రసంగికి మరొక 2 పేర్లు కూడా ఉన్నాయి. అందులో 2వ పేరు ఏ పేరంటే ఎదిద్యా, 3వ పేరు ఏమిరంటే సొలొమోన్. సొలొమోను గురించి ఒక్కసారి మనము ధ్యానము చేస్తే ఈయన గురించి బైబిల్ గ్రంథాల్లో రాయబడం. తీయండి. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29 నుంచి 34 వచనాలు కనుక మనం చదివితే అందులో సొలొమోను యొక్క గొప్పతనం గురించి రాయబడి ఉన్నది. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమునై ఉన్నది. అతడు సమస్తమైన వారి కంటెను, యజ్రాహీయుడైన ఏతాము కంటెను, మహోలు కుమారులైన నేమాను, కల్కోలు, దొర్దా అనువారి కంటే జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానవంతుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొలొమోను అటండి 1005 కీర్తనలు రచించాడట. 1005 కీర్తనలు రచిస్తే బైబిల్ గ్రంథంలో 2 కీర్తనలే మిగిలి ఉన్నాయి. సొలొమోను ఇంచుమించుగా 3000 సామెతలు రాశాడట. కానీ బైబిల్ గ్రంథంలో 800 సామెతలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సొలొమోను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి భూజంతువు గురించి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పక్షిని గురించి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వృక్షము గురించి ఆయన అంటాడు, గోడ మీద మొలుచు ఇస్సోపు మొక్క మొదలుకొని లెబానోను పర్వతం మీద పెరిగినటువంటి దేవదారు మాను వరకు వాటిని గురించి సొలొమోను రాశాడట. అంటే వాటి యొక్క రకాలు ఏమిటి, అది ఏ విధంగా పెరుగుద్ది, అది ఏ విధంగా ఎదుగుద్ది, దాని యొక్క విషయాలు ఏమిటి, ప్రతీది కూడా వృక్ష శాస్త్రము కానివ్వండి, జంతు శాస్త్రము కానివ్వండి, లేకపోతే భూగర్భ శాస్త్రము కానివ్వండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి ఒక్కొక్క పుస్తకం రాసినట్లుగా, వాటి విషయాలు రాసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. భూమి మీద సంగతులు మాత్రమే కాదు, పరమనున్న ఖగోళ సంబంధించిన సంగతులను కూడా ఎవరు రాశారట? సొలొమోను రాశాడు. అంటే సొలొమోను అంత గొప్ప జ్ఞానము కలిగిన వాడు, అంత వివేచన కలిగిన వాడు, దైవ జ్ఞానము కలిగిన వాడు. అలాంటి వాడు చెబుతున్న మాట ఏమిటంటే, కంచె కొట్టువానిని ఏం చేస్తుందట? ఎవరు కరుస్తారట? పాము కరుచును అని ఆయనే స్వయంగా చెప్తూ ఉన్నాడు. పెద్దల మాట చెద్దన్న మూట అన్నారు పెద్దలు. పెద్దవాడు లేని చోట ఏ తలకాయ పెట్టుకోమన్నారు? ఎద్దు తలకాయ పెట్టుకోమన్నారు. అంటే పెద్దవారిచ్చే సలహాలు, పెద్దవారిచ్చే సూచనలు మన జీవితానికి చాలా అమూల్యమైనవి, విలువైనవి. ఈ సొలొమోను గురించి కనుక మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఈ మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో మనకు వస్తే సొలొమోను యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి దక్షిణ దేశపు రాణి అయిన ఎక్కడికి వచ్చిందంట? సొలొమోను దగ్గరికి వచ్చిందంట. బైబిల్ పండితులు అంటారు, శాబ సొలొమోను జ్ఞానమును మాత్రమే గాక సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి కూడా తెలుసుకుందామని వచ్చిందంట ఈ యొక్క శాబా దేశపు రాణి. ఆమె వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆమె అన్న మాట ఏంటో చెప్పమంటారా? నేను వచ్చి నీ మాటలు విన్నప్పుడు,
నీ సంగతులు నేను తెలుసుకున్నప్పుడు నేను సగం మట్టుకే విన్నానన్న సంగతి నాకు అర్థమైంది అని అంటూ ఒక మంచి మాట మాట్లాడుతుంది. ఏంటో చెప్పమంటారా? నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విన్నదాన్ని బహుగా మించి ఉన్నది అంటది. నీ భోజనపు బల్ల చుట్టి ప్రతిరోజు నీ మాటలు వింటున్నటువంటి ఈ జనులు భాగ్యవంతులు అంటది. సొలొమోను జ్ఞానమును వింటున్నటువంటి ఆ మనుషులు భాగ్యవంతులైతే, ఈ నూతన నిబంధన కాలంలో ఉన్న మనము, దేవుని వాక్యం వింటున్న మనము సొలొమోను దగ్గర ఉన్న వారికంటే భాగ్యవంతులుగా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ సొలొమోను 10వ అధ్యాయంలో చూస్తే ఆయన జ్ఞానమును తెలుసుకోవడానికి దేశాల నుంచి చాలామంది రాణులు, సభాధిపతులు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అదే మొదటి రాజుల గ్రంథంలోనికి మనం వెళితే దేవుని బిడ్డలారా చూడండి, 20వ అధ్యాయంలోకి మనం వస్తే గనక సొలొమోను అంట ప్రపంచంలో ఎవ్వరూ నిర్మించలేని గొప్ప సింహాసనాన్ని నిర్మించాడట. ఆ సింహాసనానికి 6 మెట్లు ఉన్నాయట. ఒక్కొక్క మెట్టు మీద అటువైపు ఒక సింహాన్ని, ఇటువైపు ఒక సింహాన్ని పెట్టాడు. అంటే 12 సింహాలు మెట్ల మీద పెట్టాడట. ఆ సింహాసనాన్ని ఏనుగు దంతంతో చేశాడట. అంత మాత్రమే కాదు, అతను చేతులు పెట్టుకునేటువంటి ఆ చేతులు కాడు కూడా 2 సింహాలను చేసి అందరికంటే అందమైన, విలువైన, ఎత్తైన సింహాసనాన్ని చేశాడట. వాక్యము చెబుతుంది అలాంటి సింహాసనము ఏ రాజ్యములోనూ కూడా లేదు అని చెప్పబడుతుంది. సొలొమోను గురించి ఇంకా మనకు కొన్ని సంగతులు వింటే దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయంలోనికి వస్తే సొలొమోను చాలా గొప్పదైనటువంటి దేవుని మందిరము కట్టాడు. ఆ మందిరము కట్టడానికి ఇంచుమించుగా సొలొమోను 7 సంవత్సరాలు సమయం పట్టింది. అంత మాత్రమే కాదు, 1,63,000 మంది కూలివారిని ఉపయోగించాడు. విస్తారమైన బంగారాన్ని ఉపయోగించాడు, విస్తారమైన వెండిని ఉపయోగించాడు, మ్రాణులను ఉపయోగించాడు, ఇనుము ఉపయోగించాడు, అనేకమైనటువంటి విషయాలను, ఆ రాగిని ఉపయోగించాడు, ఆ వస్త్రాలను ఉపయోగించాడు. ఇంత ఉపయోగించి ప్రపంచంలోనే చాలా గొప్పదైనటువంటి దేవుని యొక్క మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. ఇప్పటికీ సొలొమోను కట్టిన మందిరము ఇప్పటికీ వరల్డ్ రికార్డుగానే ఉంది. దాన్ని ఎవరు బీట్అవుట్ చేయలా. అంత గొప్ప మహామందిరము కట్టాడు దేవునికి సొలొమోను. ఆ తరువాత సొలొమోను సంగతి మనం చూస్తామా 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయంలోకి వస్తే గనక కట్టిన మందిరమును ప్రతిష్ఠ చేయడానికి ఆ రోజున 1,20,000 పొట్టేళ్లను వధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, 22,000 ఎద్దులను వధించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. మరొక అద్భుతమైన సంగతి ఏమిటంటే, ఆ రోజున సొలొమోను ప్రార్థన చేయగా ఆకాశము నుండి ఏం దిగిందంట? అగ్ని దిగి బలులను, ఇతరమైన బలులను దహించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయంలోకి మనం వస్తే గనక సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై దేవుడు సొలొమోనుతో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇలాగూ సొలొమోను యొక్క గొప్పతనము గురించి, జ్ఞానము గురించి, అనుభవము గురించి అనేకమైన విషయాలు మనము తెలుసుకుంటాం, మనం వింటూ ఉంటాం దేవుని బిడ్డలారా. కానీ అద్భుతమైన విషయం ఏం చెప్పండవా? అంత అనుభవశాలి చెప్పుచున్న మాట ఏమిటో చెప్పంటారా? కంచె కొట్టువానిని ఏం కరుస్తుందట? పాము కరుస్తుందట. సొలొమోను చెప్పిన ఈ మాటను మనం ఎలాగో మన ఆత్మీయ జీవితంలో మనం ఎలాగో అర్థం చేసుకోవాలి. చూద్దాం దేవుని బిడ్డలారా. అసలు పాము అంటే ఏమిటో మొదలు చూద్దాం. పామును గురించి బైబిల్ గ్రంథంలో మహాఘట సర్పంగా చెప్పబడింది. తీయండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం తీయండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. అంతటా పరలోకమందు ఒక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములను వాటిని భూమి మీద పడవేసిన. 9వ వచనం చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అయిన సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఈ మహాఘట సర్పము పడద్రోయబడింది. ఎవరు ఈ పాము అంటే, ఆది నుంచి ఆదాము అవ్వల్ని మోసపుచ్చింది, కయ్యూనుని తన తమ్ముడిని చంపడానికి ప్రేరేపించింది,
అది మొదలుకొని అనేక మంది లోకాన్ని నాశనము చేయడానికి అనేక రకాలుగా మనుషులను మోసం చేయొచ్చు, మనుషులను పాపానికి అప్పగిస్తూ, మనుషులను పాపం చేయడానికి ప్రేరేపిస్తూ అనేక రకాలుగా మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న వాడే మహాఘట సర్పము, ఆది సర్పము, అపవాదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సొలొమోను ఏం చెప్తున్నాడు? కంచె కొట్టువానని ఎదుగొరుస్తుందట. అంటే ఎవడైతే తన కంచెను కొట్టుకుంటాడో ఆ కంచెను కొట్టువానని ఏది ఎదుగొరుస్తుందట? సర్పం గరుస్తుందంట. తప్ప లోపలికి వచ్చి ఎవరిని గరవదు, కంచె లోపలికి వచ్చి ఎవరిని గరవదు. కానీ ఎవడైతే తన కంచెను నరుక్కుంటాడో, ఎవడైతే తన ప్రాకారాన్ని పడగొట్టుకుంటాడో, ఆ ప్రాకారం పడగొట్టుకున్న వాడిని, కంచెను నరుక్కున్న వాడిని మాత్రమే ఈ యొక్క సర్పము కాటేస్తుంది. ఈ మాట విన్నప్పుడు నాకు పాతకాలం చిన్నప్పుడు నేర్చుకున్న ఒక కథ గుర్తొస్తుంది నాకు. మనందరికీ తెలిసి కథ. అనగనగా ఒక రాజుగారు ఉన్నారట. రాజుగారికి ఎంతమంది కొడుకులట? చెప్పండి, మీరు చెప్పండి. ఎంతమంది కొడుకులు రాజుగారికి? 7 కొడుకులు. ఎక్కడికి వెళ్ళారట? వేటకి వెళ్ళారు. వేటకెళ్ళి ఏం తెచ్చారట? అసలు రాజుగారి కొడుకులు వేటకెళ్ళి చేపలు తెస్తారా, సింహాలు తెస్తారా, లేడీలు తెస్తారా, దుప్పులు తెస్తారా? మరి ఏ రాజుగారు వీళ్ళు నాకు అర్థం కాల. ఈ రాజుగారి కొడుకులు ఎలాంటి వాళ్ళు నాకు అర్థం కాల. ఎవడైనా వేటకెళ్తే అడవిలోకి వెళ్తాడు, కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు చేపలకు వెళ్ళారు. పోన్లే వెళ్ళారు. వెళ్ళినోడు ఏమన్నా గంపడు చేపలు పట్టారా? 7 ఎన్ని చేపలు పట్టారట? ఒక్కొక్క చేప పట్టారట. ఒక్కొక్క చేప పట్టి ఎక్కడ తెచ్చారట? ఇంటికి తెచ్చారు. ఇంటికి తెచ్చి దాన్ని ఏం చేశారు? ఎండబెట్టారు. అన్ని చేపలు ఎండాయంట, కానీ ఒక చేప మాత్రం ఎండలేదట. ఆ చేప దగ్గరికి వెళ్ళాడు. చేప ఎందుకు నీవు ఎండలేదని అడిగాడు. అప్పుడు చేప ఏమందంట? నాకు ఏమడ్డొచ్చింది? దుబ్బడ్డొచ్చిందంట. దుబ్బా నువ్వెందుకు అడ్డొచ్చావంటే అదందంట, నన్ను ఏది వేయలేదు? ఆవు వేయలేదంట. ఆవా నువ్వెందుకు వేయలేదంటే ఆవేమందంట, పాలేరు నన్ను ఎప్పలేదంట. పాలేరు నువ్వెందుకు ఎప్పలేదు అన్నదట. మా అమ్మ నాకేం పెట్టలేదు? అన్నం పెట్టలేదు అన్నట. ఏమమ్మా మీ పాలేరుకి ఎందుకు అన్నం పెట్టలేదని అడిగిందంట. అంటే నా పిల్లోడు ఏడుస్తున్నాడు అందంట. ఏరా పిల్లాడా ఎందుకు ఏడుస్తున్నావు అని అనంట. నన్ను చీమ గుట్టింది అన్నదట. ఏవే చీమ ఎందుకు గుట్టావు అన్నాడంట. నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అందట. ఇది గుర్తు వస్తుంది నాకు. అంటే పాము ఎవరిని పడితే ఎవరిని కరదు, ఎవరిని కరుస్తుంది అని అంటే చెప్పండి, ఎవరిని కరుస్తుంది? కంచె ఎవడైతే నరుక్కున్నాడో వాడినే పాము ఏం చేస్తుంది? కరుస్తుంది తప్ప అందరినీ ఏం చేయదు, అది కరవదు. 122వ కీర్తన 7వ వాక్యంలో అంటాడు కదా, నీ ప్రాకారములో క్షేమముండునుగాక, నీ నగరులలో ఏముంటుందని చెప్పాడు? నెమ్మది ఉండునుగాక అంటాడు. అంటే దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ యొక్క కంచె లోపల బతుకుతారో, కంచె లోపల బతుకు వారి ఇంటిలో కానీ జీవితంలో కానీ ఏముంటుంది? క్షేమము ఉంటుంది. కంచె లోపల బతికే వారికి ఏముంటుందట? వారి నగరులలో ఏముంటుందట? నెమ్మది ఉంటుంది. అంటే కంచె దాటి వెళితే కనుక పాము కాటేయడానికి సిద్ధంగా ఉంది, పాము కాటు వేయడానికి, కరవడానికి సిద్ధంగా ఉంది. అందుకనే మనము కంచె దాటకూడదు, కంచె నరుక్కోకూడదు. ఏదైనా అంతేనండి, హద్దు దాటిందని. ఇప్పుడు నీరు ఉందో చూసారా? మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా? సముద్రం దగ్గరికి వెళ్ళారా? వెళ్ళే ఉంటారులేండి, రైట్. సముద్రం దగ్గరికి వెళ్తే మీరు ఒడ్డున నిలబడితే మీరు సముద్రంలో చూస్తే ఒకసారి కెరటాలు అలలు ఎంత ఎత్తుకు లెగుస్తాయో కదా, చాలా ఎత్తుకు లేస్తాయి. తాడి చెట్టు అంత ఎత్తుకు లెగుస్తాయి. ఆ తాడి చెట్టు అంత ఎత్తుకు లేసిన ఆ అలలు ఒడ్డుకొచ్చేసరికి ఏమైపోతాయి? సప్పబడిపోతాయి. సప్పబడిపోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? సముద్రమునకు దానిలో ఉన్న నీటికి దేవుడంట ఒడ్డును, బీచ్ను, అంటే ఇసుకను సరిహద్దుగా దేవుడు ఏర్పాటు చేశాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సముద్రానికి సరిహద్దు దేవుడు ఏది ఏర్పాటు చేశాడు? ఇసుకను దేవుడు సరిహద్దుగా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సముద్రములో ఎంత అలలు పైకి లేచినా, ఎంత గొప్పగా పైకి అలలు పైకి లేచినా, ఒడ్డుకు వచ్చేసరికి అది అనుకుంటుందట, అలా అనుకుంటుందట, అయ్యో నేను సరిహద్దులోకి వచ్చాను, దేవుడు నాకు ఈ సరిహద్దు ఇచ్చాడు, ఈ సరిహద్దు దాటి నేను బయటికి వెళ్ళకూడదని అక్కడి దాకా వచ్చి అక్కడే నెమ్మళించిపోద్దట ఈ యొక్క నీళ్లు. సముద్రంలో ఉన్న నీళ్లకు తెలుసు దాని సరిహద్దు ఏమిటో.
అందుకనే సరిహద్దు దాటి నీళ్లు బయటికి రావు. ఒకవేళ బిడ్డలారా అదే నీళ్లు సరిహద్దు దాటి దేవుడు పెట్టిన సరిహద్దు దాటి బయటకు వచ్చిందనుకోండి, ప్రపంచమంతా ప్రళయం అయిపోద్ది, వినాశనమే ఏర్పడుతుంది, భయంకరమైన వినాశనమే కలుగుద్ది. మీకు తెలుసా 2004 డిసెంబర్ 24వ తారీఖున ప్రపంచంలో మొట్టమొదటిగా సముద్రములో ఉన్న నీళ్లు దాని హద్దు దాటాయి, దాని సరిహద్దు దాటింది. అది ఎప్పుడైతే నీళ్లు సరిహద్దు దాటాయో ఇండోనేషియాలో ఉన్న సముద్ర దీవులు మొదలుకొని భారతదేశంలో ఉన్న బంగాళాఖాతం వరకు కొన్ని వేల మందిని నాశనం అయిపోయారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కొన్ని వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. చాలా లక్షల మంది నిరాశలు అయిపోయారు. కేవలం చెప్పంటారా, సముద్రంలో ఉన్న ఓడలన్నీ బయటకు వచ్చేసాయి. సముద్రంలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి స్థితి అంతా కూడా పట్టణాల్లోనికి, వారి జీవితాల్లోనికి వచ్చి కకావికలం చేసి పారేసింది. ఒక్క నీరు హద్దు దాటితే ఇంత ప్రళయం సృష్టించబడింది. ఆత్మీయ జీవితంలో కూడా నీవు నేను కూడా మన కంచెను మనం కొట్టుకోకూడదు, మన హద్దు మనము దాటకూడదు. దేవుడండి మనకు కంచె వేశాడండి. ఈ కంచెను మనముగా నరుక్కోకూడదు. నీళ్ళకి ఎలాగైతే హద్దు పెట్టాడో మనకు కూడా దేవుడు ఒక హద్దు పెట్టాడండి. ఆ హద్దును మనము దాటకూడదు. అందుకే సొలొమోన్ అంటాడు, కంచె కొట్టువానని ఎదుగొరుస్తుందట. చెప్పండి ఎదుగొరుస్తుందట. ఏడు పాస్టర్ గారు ఇందాక నుంచి కంచె అంటున్నారు, అద్దు అంటున్నారు. ఏటండి కంచెలంటే 4 రకాలైన కంచెల కోసం చెప్తాను. ఆ కంచెలు కనుక నువ్వు నరుక్కున్నావంటే కనుక ఖచ్చితంగా నరికిన వాణిని ఏం చేస్తుందంటే పాము ఏం వేస్తుంది, కాటేస్తుంది. మొదటి కంచె చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండదు. వినండి, మాట దృష్టిలో పెట్టుకోనండి. ఎవరి గురించి చెప్పబడింది? ఇశ్రాయేలు యొక్క యాకోబు యొక్క కుమారుల్లో 11వ వాడు, రాహేలుకు జ్యేష్ఠపుత్రుడు. కలలు అంటున్నాడని, భక్తిగా పెరుగుతున్నాడని, ప్రార్థనా జీవితంలో పెరుగుతున్నాడని, దేవుడు దర్శనాలు ఇచ్చి అతన్ని గొప్ప చేయబోతున్నాడని సొంత అన్నదమ్ములు అతని మీద పగబట్టారు. ఒకనొక సందర్భంలో వాళ్ళకి భోజనం పట్టుకెళ్తే చంపేద్దాం అనుకున్నారు. కానీ రూబేను అడ్డుపడడం వల్ల నీళ్ళు లేని బావిలో పడేశారు. యోధా చెప్పడం వల్ల అతని మిద్యానీయులకు బానిసగా అమ్మేశారు. యవనస్తుడు, సుందర రూపము కలిగిన వాడు, చాలా అందగాడు, యవ్వన ప్రాయంలో ఉన్నవాడు. అతనిని ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత పోతీఫర్ అనే ఒక ఆయన కొనుక్కున్నాడు. విచిత్రం ఏమిటో కానీ ఈ యవనస్తుడు ఆ ఇంటిలోకి అడుగు పెట్టగానే దేవుడు పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించడం ప్రారంభించాడట. పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించడం, దీవించడం ప్రారంభించాడట. ఈ విషయం పోతీఫర్కి కూడా అర్థమైంది. ఏసేపు వచ్చిన వేళా విశేషం ఏమిటో, నా ఇల్లు అంతా కూడా ఏం చేయబడుతుంది, దీవించబడుతుంది. నా పంట ఏం చేయబడుతుంది, దీవించబడుతుంది. నేను ఏది పట్టుకున్నా ఏమవుతుంది, బంగారం అవుతుంది అనుకుని ఇంటిలో ఉన్న సమస్తాన్ని, తన ఆస్తిని, తన పంటను, సమస్తాన్ని ఎవరి చేతికి అప్పగించాడు? యోసేపు చేతికి అప్పగించాడు. ఇతడు సుందరుడై ఉండుట చూచి, ఇతడు అందగాడిగా ఉండుట చూచి పోతీఫరు భార్య ఎవరి మీద కన్నేసిందంటే యోసేపు మీద కన్నేసింది. ఎప్పుడైతే యోసేపు మీద కన్ను వేసిందో దేవుని బిడ్డలారా, అతను వచ్చుచూపోవచ్చున్నాడు, సమస్తము చేస్తూ ఉన్నాడు. ఈమె కన్ను పడిందేమో. ఒక రోజున యోసేపుని అడిగిందట, యోసేపు నువ్వు నాతో శయనిస్తే గనక, నాతో పడుకుంటే గనక ఇదిగో నీకు బోళ్ళన్ని ఇస్తాను. ఇదంతా నాదే కదా, ఈ ఆస్తి అంతా నాదే కదా, ఈ ఐశ్వర్యం అంతా నాదే కదా. వాడు చూస్తే ముసలోడు, నువ్వు చూస్తే యవనస్తుడివి. నువ్వు ఓకే అని చెప్పి అనేకమైన బంపర్ల ఆఫర్లు ఇచ్చిందంట. ఎవరు? పోతీఫర్ భార్య. బంపర్ల ఆఫర్లు ఇస్తే కనుక దానికి దీనికి దేనికి లొంగలేదట ఈ యొక్క యోసేపుకు తెలుసు దేవుడు తన చుట్టూ ఆజ్ఞలు అనే కంచె వేశాడన్న సంగతి యోసేపుకు తెలుసండి. యోసేపు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. చెప్పమంటారా? చదవండి మాట, 10వ వచనం చదవండి. ఆదికాండము 39వ అధ్యాయము
దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరూ అక్కడ లేరు. ఆవిడ వస్త్రము పట్టుకొని తనతో శయనించమని చెప్పగా తన వస్త్రమును తన చేతిలోని విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయిన. 9వ వచనం మరొకసారి చదువుదాం అందరూ. నీవు అతని భార్యవైనందున, వినండి, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. అమ్మా, నీకు నాకు మధ్యలో దేవుడు కంచె వేశాడు. నీకు నాకు మధ్యలో నీ భర్త కంచె వేశాడు. ఈ ఇంటిలో ఉన్న ప్రతీదీ నీ యజమాను నాకు అప్పగించాడు, కానీ నిన్ను మాత్రం నాకు అప్పగించకుండా మధ్యలో ఏమేశాడు? కంచె వేశాడు. అమ్మా, ఈ కంచె వేశాడు కాబట్టి నేను గనక నీతో పాపము చేస్తే గనక నా దేవుని ఎదుటి ఇంత దుర్మార్గమైన దుష్కార్యాన్ని నేను ఎలాగూ చేస్తానమ్మా అని చెప్పాడటండి. యోసేపు తనకు తాను కంచె వేసుకున్నాడు. ఆజ్ఞలు అనే కంచె యోసేపు చుట్టూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యోసేపుకు అక్కడ తల్లిదండ్రులు లేరు, యోసేపుకు అన్నదమ్ములు లేరు, నాకులాగా బోధించే పాస్టర్ గారు లేరు, ఆయన చేతిలో ధర్మశాస్త్రము లేదు, టీచర్లు లేరు, ఎవరు లేరు. అన్నదమ్ములు ఎక్కడో కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉన్నారు. ఒక్కడే ఉన్నాడు. కానీ దేవుడు తనకేసిన కంచె ఏమిటో యోసేపుకు అర్థమయ్యింది. యోసేపుకు అర్థమై అంటున్న మాట్లాడు చెప్పమంటారా? అమ్మా, నీకు నాకు మధ్యలో దేవుడు ఏమేశాడు? కంచె వేశాడమ్మా. కంచెను నేను కొట్టలేనమ్మా అంటున్నాడు. ఆ కంచె నేను నరకలేనమ్మా అని అన్నాడు. బిడ్డలారా, నీతిమంతుడిగా బతికినటువంటి యోసేపు, కంచె కొట్టుకోకుండా నీతిమంతుడిగా బతికిన యోసేపుకు తాత్కాలికంగా ఏం జరిగింది చెప్పండి? తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. మేలు జరుగుదు, నీతిగా బతికినందుకు నాకు మేలు జరుగుద్ది అనుకున్నటువంటి ఈ యొక్క యోసేపుకు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చెరసాల్లో పడేశారు. అద్భుతమైన విషయం చెప్తున్నాను. నీతిగా బతికినటువంటి యోసేపును చెరసాల్లో దేవుడు ఉంచాల. చెరసాలలో నుంచి సింహాసనానికి తీసుకెళ్ళాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆజ్ఞలనే కంచెను నువ్వు వేసుకుని దాన్ని మేరకుండా ఉంటే, ఆ కంచెను నువ్వు కొట్టుకోకుండా ఉంటే గనక, నీతిగా బ్రతికితే గనక, యథార్థంగా బ్రతికితే గనక, ఒకవేళ తాత్కాలికంగా నువ్వు శ్రమ పడతావేమో, తాత్కాలికంగా ఒకవేళ అవమానపడతావేమో, తాత్కాలికంగా నిందలు పడతావేమో, తాత్కాలికంగా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడొచ్చేమో, కానీ నీ కంచెను నువ్వు కొట్టుకోకుండా భద్రముగా సురక్షితముగా కంచె లోపల ఉన్నావా, నీ నీతిని నా యేసయ్య చూస్తాడు, నీ యథార్థతను నా దేవుడు చూస్తాడు. ఏదో ఒక దినాన్ని నేను అందరికంటే హెచ్చించులోకి తీసుకెళ్తాడు దేవుడు, హెచ్చింపులోకి తీసుకువెళ్తాడు నా దేవుడు. అందుకే అంటాడు, కంచె కొట్టువాని పాము ఖర్చును అంటాడు. యథార్థంగా జరిగిన హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని నమ్ముకున్న బిడ్డలు, భార్య భర్తలు. అతను ఒక మంచి కెమికల్ ఫ్యాక్టరీలో మంచి ఇంజనీర్. అతనికి నెలకొచ్చి ₹1,00,000 జీతం. ఇది జరిగి 20 సంవత్సరాల క్రితం జరిగింది. ₹1,00,000 జీతంతో బతుకుతున్నాడు, భార్యను చేసుకున్నాడు, చాలా చక్కగా దేవుని గుడికి వెళ్తున్నారు, వస్తున్నారు, మంచిగా భార్య భర్తలు ఉన్నారు. అతనికి వచ్చిన జీతంతో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. బిడ్డలిద్దరిని కూడా మంచి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశాడు. హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, హ్యాపీగా వస్తుచున్నాడు, పోతున్నారు. ఈయన కూడా భార్య భర్తలు చాలా చక్కగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ప్రతిసారి కూడా వాళ్ళు దేవుని గుడికి వెళ్తారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. సరే, ఇలా జరుగుతున్న సమయంలో ఒక దినాన భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం బాగోక, ఎలాగైనా ఆరోగ్యం బాగలేదు కదా అని చెప్పి, నలతగా ఉందని చెప్పి తన ఓనర్కి, కంపెనీ యజమానికి ఫోన్ చేసి, అయ్యా నాకు కొంచెం నీరసంగా ఉంది, ఇంటికి వెళ్తాను, రెస్ట్ తీసుకుంటానని చెప్పి
తను వెళ్ళిన వాడు గంట తర్వాత అనారోగ్యంగా ఉండన్న కారణాన్ని బట్టి ఇంటికి వచ్చాడట. తీరా ఇంటికి వచ్చి తన ఇంటికి వచ్చేసరికి ఇంటి బయట డోరు బయట ఎవడో పరాయి పురుషుడి చెప్పులు కనబడుతున్నాయి. పరాయి పురుషుడి చెప్పులు కనబడుతుంటే డోరు కొడుతున్నాడట. ఎంతకీ డోరు కొట్టినా లోపల నుంచి రెస్పాండ్ రావట్లా. కొట్టిన తర్వాత ఆఖరికి గట్టిగా అరిచిన తర్వాత ఆ లోపల నుంచి భార్య కంగారుగా చెమటలు బట్టి లోపల నుంచి బయటకు వచ్చి గెడ ఓపెన్ చేస్తే భార్యతో చెప్తున్నాడట, నాకు ఇలా నీరసంగా ఉంది, బాగాలేదు, మా ఓనర్ని పర్మిషన్ అడిగి వచ్చాను, చాలా నలతగా ఉంది, పడుకుందామని వస్తే భార్య కంగారు పడిపోతుందంట. ఏంటి నా భార్య ఎలా కంగారు పడిపోతుందని చెప్పి ఏం జరిగింది అనేసరికి మాటలు తడబడేసరికి భర్తకు డౌట్ వచ్చి నా భార్య ఏదో తప్పు చేసినట్టు ఉందని చెప్పి మనోడు రూములన్నీ ఎతకడం ప్రారంభించాడట. రూములన్నీ ఎతకడం ప్రారంభించిన తర్వాత చాలా నమ్మకంగా కాపురం చేసుకుంటున్నారు, చాలా భక్తిగా ఉంటున్నారు. చాలా పిల్లలేమో కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు, మంచి ఇంజనీరింగ్ ఉద్యోగం, మంచి గౌరవ మర్యాదలు కలిగిన కుటుంబాలు. సరే అటు తిరిగి ఇటు తిరిగి చూసేసరికి మంచం కింద ఒకడు ఉన్నాడట. ఇతను అటు చూసి ఇటు చూసి మంచం కింద చూస్తే ఒకడు మంచం కింద నుంచి వాడు కూడా చెమటలు పట్టి చాలా గడగడ వణుకుతున్నాడట. భార్య గడగడ వణుకుతుందట. అతను మంచం కింద నుంచి ఏమీ చేయలేక బయటకు వచ్చి ఈ భర్తను ఇలాగ తోసి అతను పరిగెట్టుకుంటూ బయటకు పారిపోయాడట. ఇప్పుడు బెడ్రూమ్లో ఎవరున్నారంటే భర్త, భార్య గడగడ వణుకుతుందట. ఏం చెప్పాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, రెడ్డాడెడ్గా దొరికిపోయింది. ఇప్పుడు భర్త ఏం చేస్తాడో తెలియదు. ఒక్కసారే భర్త కుప్పకూలిపోయాడట. అయ్యో, ఇన్ని సంవత్సరాలు నమ్మకమైనటువంటి దాంపత్య జీవితంలో, ఎన్ని సంవత్సరాలు యథార్థంగా మేము భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్నటువంటి నాలో నా భార్య నాకు నమ్మక ద్రోహం చేసింది, నన్ను నమ్మించి మోసం చేసింది అని తట్టుకోలేక కుప్పకూలిపోయాడట. ఈ భార్య వచ్చి అయ్యా 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 ఏదో చెప్తుంది కానీ అతనికి ఏం వినబట్టలేదు. ఈ లోపల భార్య చేసిన ద్రోహానికి తట్టుకోలేక ఇతను ఏం చేశాడంటే అటు ఇటు చూస్తే ఆ మూల ఇనపరాడ్డు కనపడిందంట. ఇనపరాడ్డు ఎప్పుడైతే కనపడిందో దేవుని బిడ్డలారా, ఇనపరాడ్డు తీసి భార్య తల మీద గట్టిగా కొట్టగా ఆ తల 2 ముక్కలైపోయి మెదడు బయటకు వచ్చేసి అక్కడే గెలగెలగల కొట్టుకుంటూ గట్టిగా కేకలేసి చచ్చిపోయిందట. ఎప్పుడైతే గట్టిగా కేకలేసి చచ్చిపోయిందో చుట్టుపక్కల వారందరూ కూడా ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వస్తే భార్య మరణించింది, బుర్ర బద్దలైపోయింది, మెదడు బయటకు వచ్చింది, భర్త చేతిలో ఏముంది? రాడ్ ఉంది. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకున్నారు భర్త ఏదో తప్పు చేశాడు, కాబట్టి భార్య నిలదీసింది కాబట్టి భర్త చేసిన తప్పును తట్టుకోలేక వీడు రాడ్ తెచ్చుకుని ఎవరిని కొట్టేశాడు? భార్యను కొట్టేశాడు. ఇప్పుడు ఎవరిని తప్పుగా అనుకోవడం మొదలెట్టారు? భర్తను తప్పుగా అనుకోవడం మొదలెట్టారు. ఎప్పుడైతే భర్తను తప్పుగా అనుకోవడం మొదలెట్టారు, చుట్టుపక్కల వాళ్ళందరూ పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చారు, భర్తను తీసుకెళ్ళిన తర్వాత వినండి బిడ్డారా, పిల్లలు కార్పొరేట్ స్కూల్ నుంచి వచ్చారు. ఒక పక్క భార్య చనిపోయి ఉంది, భర్తను తీసుకెళ్ళి జైల్లో పాడేశారు. అక్కడున్న వాళ్ళు వచ్చారు, ఈ భార్యను తీసుకెళ్ళి సంస్కారాలు చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు చూసారా, ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్నోళ్ళ ఇంటికి వెళ్ళారట. అంటే తండ్రి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారట, రే మీ అమ్మ పక్క బజార్ మొండ, చక్కగా జరిగేటువంటి సంసారంలో నిప్పులు పోసేసుకుందరా మీ అమ్మ, బజారు ముండ కడుపున బజారోళ్ళు పుట్టకపోతే మంచోళ్ళు పడతారా, చిచ్చి మీరు ఎక్కడుంటే మా పరుగు పోతే బయటికి పొమ్మని చెప్పి తండ్రి ఇంటి వాళ్ళు ఆ ఇద్దరు పిల్లలను మండేటి బయటికి గంటేశారట. పోనీలే మా అమ్మమ్మ వాళ్ళైనా ఆదరిస్తారేమని చెప్పి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారట. అమ్మమ్మ వాళ్ళు ఏం చూశారట, మీ బాబు ఒక నరహంతకుడు రా, మీ బాబు ముక్కు పచ్చలారి నా కూతుర్ని చంపేశాడు రా, మీరు పెద్ద అయిన తర్వాత మమ్మల్ని చంపేస్తే మా పరిస్థితి ఏంటంటారా, మా దగ్గర వద్దురని చెప్తే ఆ ఇద్దరు పిల్లల్ని ఏమీ చేయలేక పోలీసు వాళ్ళు ఆ యోసప్పగూడలో ఒక అనాథ ఆశ్రయంలో ఆ ఇద్దరు బిడ్డలను వేశారట.
ఒక భార్య వైవాహిక జీవితం అనే తన కంచెను కొట్టుకుంది. బంగారం లాంటి కుటుంబం కాస్త నాశనం అయిపోయింది. భార్య చుట్టూ ఉన్న కంచెను కొట్టింది, సర్పము కాటేసింది. అందుకే సొలొమోన్ అంటాడు, కంచె కొట్టువానిని ఏది కరుస్తుంది అన్నాడు ఆయన? పాము కరుస్తుంది అని చెప్పాడు. దేని బిడ్డలారా, యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో చెప్పిన మాట ఏంటి చెప్పంటారు? వ్యభిచారము చేయ అవసరం లేదు. నా ప్రభు వారు చెప్పిన మాట, నువ్వు వ్యభిచారం చేస్తేనే నువ్వు కంచు కొట్టుకున్నట్టు కాదు. నా ప్రభు అంటున్నాడు, మోహపు చూపుతో నువ్వు ఎవరిన చూసినా కానీ నువ్వేం కొట్టేసుకున్నట్టు లెక్క అంటాడు ఆయన. కంచె కొట్టుకున్నట్టు లెక్క అంటాడు. దేవుడండి మన చుట్టూ ఆజ్ఞలు అనే కంచె వేశాడండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదన్నాడు. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని, నీ తండ్రిని, నీ పొరుగువాని ఏదిది, నీ పొరుగువాని భార్యను, నీ పొరుగువారి గాడిదను, నేను దేన్ని ఆశించకూడదని దేవుడు మన చుట్టూ ఆజ్ఞలు అనే కంచెను వేశాడు. దేవుని బిడ్డలారా, ఆజ్ఞలు అనే కంచె గనక నువ్వు దాటితే గనక నీ జీవితము ప్రళయమే, మన జీవితాలు నాశనమే. మన జీవితాలు ఎవరి బారిన పడతాయి అంటే సర్పము బారిన పడతాయి, పాము బారిన పడతాయి. పాము మన చుట్టూ ఉన్నది. కంచె కొట్టుకున్నావా, పాము కాటు వేస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ ప్రాకారములలో క్షేమమున్నదయ్యా, నీ నగరులలో నెమ్మది ఉందంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, ఏం కొట్టుకోకూడదు ఇప్పుడు మనం? చెప్పాలి, ఏం కొట్టుకోకూడదు? కంచె కొట్టువానిని ఏం కరుస్తుందట? పాము కరుచును. మన జీవితంలో మన చుట్టూ ఉన్న దేవుడు పెట్టిన ఆజ్ఞలను మనం కొట్టుకోకూడదు. దేవుని వాక్యాన్ని మనం కొట్టుకోకూడదు. పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పొరుగువానిది ఆశించకూడదు. మనం ఎలాంటి పరికమాల పనులు మనం చేయకూడదు. చేసావా, నువ్వు చేసావా, ఖచ్చితంగా నిన్ను పాము కాటేస్తుంది. కుటుంబం చిన్న భిన్నమైపోద్ది, జీవితం చిన్న భిన్నమైపోద్ది. సంసారం చక్కగా ఉండాల్సిన భార్య భర్తలు అబాసు పాలైపోయారు, అపకీర్తి పాలైపోయారు. పిల్లలు దిక్కులేనులుగా అనాథాశ్రయంలో పెరుగుతూ ఉన్నారు. బిడ్డ, నీ బిడ్డలు దీవించబడాలి అన్నా, నీ కుటుంబము చుట్టూ ఆశీర్వాదం ఉండాలన్నా, నీ ప్రకారములో నెమ్మది ఉండాలన్నా, క్షేమం ఉండాలన్నా, నీ ఇంటిలో సమృద్ధి ఉండాలన్నా, ఆశీర్వాదం ఉండాలన్నా, నీ చుట్టూ దేవుడు వేసిన ఆజ్ఞలు అనే కంచెను మనం ఏం చేయకూడదు? కొట్టకూడదు. రెండవ కంచె రక్తపు కంచె. నిర్గమాకాండము 12వ అధ్యాయం 7వ వచనం చదవండి, 7-8 వచనాలు. ఈ నెల 14 దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీలు సమాజపు వారందరూ తమ తమ కూటములో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలో తినవలెను. చేదు కూరలతో దాన్ని ఏం చేయమన్నాడు? తినమని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది పస్కా బలి, పస్కా పండుగ ఆచరించే విధానం. ఈ పస్కా గొర్రె పిల్లను ఎలాగో వధించాలంటే దాని మెడను కోసి దాని రక్తము పట్టిన దాంట్లో నుంచి ఇస్సోపు మొక్కను తీసుకుని పైన నిలువు కమ్ములకు, అంటే అడ్డుగా ఉన్న 2 నిలువు కమ్ములకు పైగా ఉన్న నిలువు కమ్ముకు రాయమన్నాడు, కానీ గడపకు మాత్రం రాయొద్దు అన్నాడు. అని చెబుతూ అన్నాడు, అయ్యలారా, మీరు ఈ రాత్రి ఈ ఇంటి లోపల ఉండండి, ఇంటి లోపల నుంచి మీరు ఏమాత్రమో బయటికి రాకండి. బయటికి వచ్చారా మరణము మిమ్మల్ని కోటేస్తుంది. ఇంటి లోపల ఉన్నారా మీరు ఎలాగుంటారు? క్షేమంగా ఉంటారు. మరణము మీ జోలికి రాదు. బిడ్డలారా, మరి ఏంటి దీని ఆత్మీయార్థం? దీని ఆత్మీయార్థం కనుక మనం చూసుకుంటే పస్కా గొర్రె పిల్ల దేనికి సాదృశ్యం అంటే గొల్గోతా అని పిలువబడేటువంటి కపాలం అనబడే స్థలం మీద నా యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ సిలువ త్యాగం, ఆయనే గొర్రె పిల్ల. యోహాను భక్తుడు అంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు
దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు కదా, ఆ గొర్రెపిల్లే మానవాళి పాపము నిమిత్తమై ఆయన కలువరి శిలువలో ఆయన పస్కా గొర్రెపిల్ల వధించబడ్డాడు. వధించబడినటువంటి ఆ రక్తములో ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో, తీసుకున్న వారి మీద ఎవరి రక్తం ఉంటుందంటే నా యేసయ్య రక్తం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అద్భుతమైన విషయం చెప్తాను. ఎలాగైతే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ ఇంటికి నిలువు కమ్ములకు పైనున్న అడ్డకమ్మికి ఎలాగైతే రక్తం ఉంటే, ఎలాగైతే సాతాను లేదా మరణము అందులోనికి ప్రవేశించదో, యేసయ్య రక్తములో కడగబడ్డ ప్రతి బిడ్డ మీదనట ఎవరి రక్తం ఉంటుందంటే యేసు రక్తం ఉంటుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వినండి, నీ మీద నా మీద రక్షణ పొందిన ప్రతి ఒక్కరి మీద ఎవరి రక్తం ఉంటుంది? యేసు రక్తం ఉంటుంది. నీకు కనపడదు. ఎవరికి కనపడుతుంది? దుష్టుడికి కనపడుద్ది. ఎవరికి కనపడుతుంది? కాటు వేద్దామనుకున్న వాడికి కనపడుతుంది. అందుకనే నీవు నేను యేసు రక్తంలో కడగబడ్డ మనం ఎప్పుడు కూడా దేవుని కృపలో మనం ఎప్పుడు క్షేమంగానే ఉంటాము. దేవుని బిడ్డలారా, యేసయ్యకు మహిమ కలుగునుగాక. అంటాడు, ఈ రక్తము మన మీద ఉండి మన మీద ఉన్నప్పుడు మన సాతానుగాడు చూస్తే గడగడగడలాడిపోతాడు. మన జోలికి రాడు, మన జోలికి వచ్చి మనల్ని ముట్టుకోడు. ఎందుకో చెప్పమంటారా? నీ అందాన్ని బట్టో, నీ హైట్ని బట్టో, నీ చదువుని బట్టో, నీకున్న ఆస్తిని బట్టో, నీకున్న అందాన్ని బట్టో, నీకున్న జ్ఞానం బట్టో, నీకున్న తెలివితేటలను బట్టో, నీకున్న బలాన్ని బట్టో, కులాన్ని బట్టో కాదు. నీ మీద నా మీద యేసయ్య రక్తం ఉంది కాబట్టి రక్తాన్ని చూసి సాతానుగాడు భయపడతాడట. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి, దేవునికి స్తోత్రం చెబుదాం అందరూ కూడా. హల్లెలూయా. ఈ రక్తమును మనము త్రొక్కకూడదు. ఈ రక్తము అనేటువంటి కంచెలో ఎవరైతే ఉంటారో వారు సురక్షితముగా ఉంటారు. మరణదూత వారి జోలికి రాదు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ అర్థం ఏమనుకున్నారు? ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళకి రెండవ మరణం ఉండదు. భౌతిక మరణం మనందరం పొందుకోవచ్చుగాక, కానీ రెండవ మరణమైన నరకం అనేది మనకు దేవుడు ఇవ్వలేదు. ఎవరికివ్వడు? ఎవరికిస్తాడు? యేసు రక్తములో ఎవరైతే కడగబడతారో వాళ్ళకి రెండవ మరణము లేదు. వారు ఎక్కడున్నారంటే యేసు రక్తం అనే కంచెలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే రక్షణ తీసుకోలేదో వారికి రక్షణ యేసు రక్తము వాళ్ళ మీద లేదు కాబట్టి వారు ఇహలోక మరణమును రెండవ మరణము రెండు కూడా పొందుకుంటారు. ఇంకో మాట చెప్పమంటారా? యేసు రక్తము ఎవరి మీద లేదో వారి సాతానుగాడు వాళ్ళు కాటేస్తాడు. యేసు రక్తంలో కడగబడ్డ మనకండి ఇలాంటి పిచ్చి పిచ్చి భయాలు ఉండకూడదండి. ఏ భయాలు ఉండకూడదు చెప్పండి? వీధి సోలల భయాలు, కట్టెల భయం, పిల్లల భయం, పిల్లుల భయం, విధవరాల భయం, ఆ భయాలు ఈ భయాలు మనకు ఉండకూడదండి. మనము అరికాలు మొదలుకొని నడిరెత్తు వరకు అంతా ఏది ప్రవహిస్తుంది చెప్పండి? చెప్పండి, ఏ రక్తం ప్రవహిస్తుంది? గట్టిగా చెప్పండి. కుడికాలు మంచిదా, ఎడంకాలు మంచిదా? మిమ్మల్ని డౌట్ అడుగుతున్నా. మరి ఇంట్లో కడిగెట్టుతాడు ఏ కాలు పెడతారు మన వాళ్ళు? ఎడంకాలు పెడితే ఏమవుతుంది? నా డౌట్ ఏంటంటే కుడికాల్లోకి రక్తం ప్రవహించి ఎడంకాల్లోకి మానేస్తుందా? ఎడంకాల్లో కూడా ఏం వెళ్తుంది? రక్తం వెళ్తుందా లేదా? ఇప్పుడు ఎడంకాలు మంచిది కదా, తీసేద్దాం. ఎడంకాలు నరికేద్దాం. ఎందుకు వచ్చినట్టు ఎక్కడికి వెళ్ళిన ఏ కాలు పెడతాం? అప్పుడు మనం కుడికాల్లో పెట్టుకుందాం. ఎందుకు ఎడంకాలు? ఎందుకు ఎడంకాలు తీసేద్దాం, దరిద్రం వదిలిపోద్ది. ఎడంకాలతో పాటు ఎడం చేయి కూడా తీసేద్దాం. ఎందుకు? ఈ పెడితే అరిష్టం కదా, ఈ పెడితే దరిద్రం కదా. మా ఇంటి దగ్గర ఓ డాక్టర్ గారు ఉన్నాడు. ఆయన అంటాడు నాతో ఎప్పుడు మాట్లాడినా, పాస్టర్ గారు వీధి సోలల్లో ఎక్కడన్నా మొక్కలుంటే చెప్పండి, నేను కొనేసుకుంటాను అంటాడు. మామూలు అతను క్రైస్తవుడు కాదు, అతను ఎవరు? బ్రాహ్మణుడు, డాక్టర్ గారు. నేను అన్నాను, ఇదేంటంటే మీరు పంతులు గారు అయ్యండి కొని ఎవడు చెప్పాడండి అన్ని సిద్ధాంతాలని? ఏమీ లేదండి, నేను నమ్మకపోతే ఏమీ లేదన్నాడు. నేను నిన్న ఒక ఊర్లోకి నేను వెళ్ళాను. ఒక ఊర్లోకి మీటింగ్ వెళ్తే మీటింగ్ అంతా అయిపోయింది, వాక్యం విన్నారు, వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత వాళ్ళు నన్ను ఇంట్లోకి పిలిచారు. పిలిచి అన్నారు, అయ్యగారండి ఈ ఇల్లు మేము కొందాం అనుకుంటున్నామండి అన్నారు. ఏమైందమ్మా అన్నాడు. ఇంట్లో ఒక ముసలోడు చచ్చిపోయాడండి,
చచ్చిపోయిన తర్వాత ఆ ఇల్లు చాలా ఖరీదు కానీ వాళ్ళు చాలా తక్కువకి ఇస్తున్నారని, మంచిదే కదా కొనేయండి అన్నాను నేను. అలా కాదు పాస్టర్ గారు, ఆ ఇంటిలో ముసలోడి కట్ట కోరికలు తీరకుండా చచ్చిపోయాడట. ఏం తీరకుండా చచ్చిపోయాడు? కోరికలు తీరకుండా చచ్చిపోయాడట. కోరికలు తీరకుండా చచ్చిపోతే మరి ఆ ఇంట్లోకి వెళ్తే వాడు దెయ్యమై దొరుకుతున్నాడని చెప్పి ఇంట్లో అందరూ ఏం చేశారంటే తక్కువకి అమ్మేస్తున్నారండి అయ్యగారు అన్నాను. మంచిదే కదమ్మా కొనేయండి అన్నాను నేను. అలా కదా అయ్యగారు, లోపల దెయ్యం అయితే దెయ్యాలు అయి తిరిగితే అన్నాను. నువ్వు ఎవరు బిడ్డవా అమ్మా అన్నాను నేను. అంటే ఆయన అంది, నేను యేసయ్య బిడ్డనా అన్నాను. ఎవరి రక్తంలో కడగబడ్డావా అమ్మా అన్నాను. యేసు రక్తంలో కడగబడ్డానయ్యా అంది. మరి నీకు అరికాలు మొదలు నడినెత్తు వరకు నీకు చుట్టూ ఆవరించి ఉంది ఏ కంచె అమ్మా అన్నాను. రక్తపు కంచె ఆవరించి ఉందమ్మా అన్నాడు. మరి అలాంటిదప్పుడు యేసు రక్తం అని అడుగు పెడితే నీకు గొప్ప సంగతే కదమ్మా. మీ పాస్టర్ గారిని పిలిపించి లోపల తీసుకెళ్ళి ప్రార్థన చేయించమ్మా, దెయ్యాలు తిరిగే చోట దేవదూతలు తిరుగుతాయి తల్లి అని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు అల్లెలి చెప్పారు కానీ మీలో చాలామంది ఇదే బ్యాచ్ వాళ్ళు. వాస్తు బాగలేదని చాలామంది అమ్మేస్తూ ఉంటారు. క్రైస్తవుడికి వాస్తు లేదండి. క్రైస్తవుడికి దురాత్మలు క్రైస్తవులు ఏమి చేయలేవండి. ముహూర్తాలు క్రైస్తవుడు ఏమి చేయలేవండి. మీ దరిద్రం కాకపోతే మీరు చేస్తున్నారు కాబట్టే దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. మీరు చేస్తున్నారు కాబట్టే శ్రమను అనుభవిస్తున్నారు. నీకు అర్థం కావట్లా. నీ నిలువెల్ల నువ్వు ఎవరితో కప్పబడ్డావు? యేసు రక్తంతో కప్పబడ్డావు. నువ్వు ఎవరి రక్తంతో ప్రోక్షించబడ్డావు? గొర్రె పిల్ల రక్తంతో ప్రోక్షించబడ్డావు. నిష్కలంకమైంది, నిర్దోషమైంది, పవిత్రమైన రక్తంతో మనం ప్రోక్షించబడ్డాం. రక్షణ తీసుకున్న ప్రతి బిడ్డ ఏ కంచెలో ఉంటాడంటే యేసయ్య రక్తపు కంచెలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ముహూర్తాలు ఏంటి పిచ్చి కాకపోతేని? నువ్వు ముహూర్తాలు నమ్మడం ఏంటి నీ పిచ్చి కాకపోతేని? ముహూర్తాలు నమ్మి ఏమైనా సంపాదించుకున్నావా? ముహూర్తాలు నమ్మి ఏమైనా డబ్బులు సంపాదించావా? ముహూర్తాలు పెట్టుకుని ఏమైనా మేలు పొందుకున్నావా? నువ్వు యేసయ్యను నమ్మి ముహూర్తాలు నమ్మావు కాబట్టి లేనిపోయిన అనర్థాలను ఇంట్లోకి తెచ్చుకుంటున్నావు. ముహూర్తాలకి క్రైస్తవుడు బంద్ చేయు, వాస్తులు బంద్ చేయు. మీరు చెప్పండి ఏ దినం మంచిది కాదు? మీరు చెప్పండి. బైబిల్ అంటుంది ప్రతి దినము దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ దినం మంచిది కాదని చెప్పింది బైబిల్? పోను పని చేద్దాం. మంగళవారం మంచిది కాదు, ఎక్కడికి వెళ్ళకి ఇంట్లో ఉండు. శుక్రవారం మంచిది కాదు, ఎక్కడికి వెళ్ళకి ఇంట్లోనే ఉండు. ఎవడెడతాడు బోవా? ఎవడెడతాడు? దినాలు మంచియండి, మనుషులే మంచోళ్ళు కాదండి. గుణం మంచిదేనండి, మనిషి మంచోడేనండి. ఆ మాట నేను అనకూడదండి. మనుషులందరూ దినాలన్నీ మంచియండి, కానీ అందులో ప్రవర్తిస్తున్నటువంటి మనుషులు ఎవడో పెట్టిన దానికి ఏమండి ముహూర్తాలు. ఏ ముహూర్తం మంచిది కాదు, నేను ఇదే టైంకి మంచిదట, ఈ టైంకి మంచిది కాదట. ఎవడు చెప్పాడు? ఇంకా బాధాకరం విషయం చెప్పమంటారా? మొగుడు చచ్చిపోయి బాధపడుతుంది, ఆదరించాల్సింది పోయి ఎదురొచ్చిందని ఆగిపోతాడు. అలాగే ఆగిపోతాడు. ఆగిపోయి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వెళ్తాడు. అంటే వాడు ఈయన ఎవరు ఆపేస్తున్నాడనమాట? ఒక విధవరాలు ఆపేస్తుంది, పిల్లి ఆపేస్తుంది ఒకడిని, పొల్లలు ఆపేస్తాయి ఇంకొకటి, నీళ్లతో బిందె ఆపేస్తుంది ఒకడిని. క్రైస్తవులు అయినా మీకు సిగ్గు ఉండాలి, మనకు సిగ్గు ఉండాలి. ఇవి ఎదురొస్తే ఆగిపోకూడదు. మీరు అప్పుడు నువ్వేమంటావు చెప్పమంటావా? నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్పమంటావా? నీ బుద్ధి ఎలా ఉంటుందో చెప్పమంటావా? పుల్లల కన్నా, పిల్లి కన్నా, బిందె కన్నా, నీళ్ల కన్నా, విధవరాల కన్నా, కట్టెల కన్నా, వీళ్ళందరికన్నా యేసయ్య చిన్నోడు, యేసయ్య తక్కువడు నువ్వు నిరూపిస్తున్నావు అలాగూ చేయటం వల్ల. పుల్లల గొప్పయా, యేసయ్య గొప్పోడా? యేసు రక్తము గొప్పదా, పుల్లల గొప్పయా? యేసు రక్తము గొప్పదా, నీళ్లు గొప్పయా? యేసు రక్తం గొప్పదా, విధవరాలు గొప్పదా? ఎవరు గొప్పవాళ్ళండి? యేసు రక్తమే. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పొల్లలు, నీళ్లు, బింది, విధవరాలు పరలోకం చేర్చవు. యేసు రక్తమే పరలోకం చేరుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. మీలో నేను చాలామంది బాధపడే విషయం చెప్పంటారా? ఆత్మీయంగా ప్రారంభించి ఇప్పుడు లోకానుసారంగా ప్రవర్తిస్తున్నారు మీలో చాలామంది. గమనించండి, ఆత్మీయంగా ప్రారంభించబడిన నీ జీవితము ఇప్పుడు లోకానుసారంగా మారిపోతే దీవించబడతావు అనుకుంటున్నావేమో. దీవించబడవు బిడ్డ. బైబిల్ గ్రంథం చాలా ఉదాహరణలు చెప్తుంది. చావైనా రేవైనా ప్రభు కొరకు నమ్మకంగా నిలబడిన వాళ్ళని మునిగిపోతున్న పేతురును పైకి లేవనెత్తాడు నా దేవుడు.
మునిగిపోతున్న కుటుంబాలను పైకి లేవనెత్తాడు దేవుడు. అప్పులైపోయామయ్యా, మాకు తినడానికి తినలేదు, నూనె ఇచ్చి వాళ్ళని బతికించి సమృద్ధినిచ్చాడు దేవుడు. ప్రభు కొరకు నమ్మకంగా నిలబడ్డ వారిని ఎవరిని దేవుడు వదిలిపెట్టలేదు, అందరిని దేవుడు పైకి తీసుకొచ్చాడు. దేవుని వెళ్ళారు. మరి ఎవరి కంచె వేయాలి ఇప్పుడు మనం? నీలో నాలో ఎవరి కంచె ఉంది? రక్తపు కంచె. యేసు రక్తమే అన్ని రక్తాల కంటే పవిత్రమైన రక్తం. ఈ రక్తం వలన తప్ప మరి ఏ రక్తం వల్ల మన పాప క్షమాపణ జరగదు, దొరకదు, లేదు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏ కంచెలో ఉండాలి మనం? రక్తపు కంచెలో ఉండాలి. అయ్యారండి, మరి రక్తపు కంచె ఎక్కడ ఉంటుందండి అంటే, రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న ప్రతి బిడ్డకి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు నీ మీద ఉంటుంది. రక్తం నీకు కనపడదు, కానీ సర్పానికి కనపడుద్ది. ఈ రక్తపు కంచె దాటి వెళ్ళావు అనుకో, ఎవరు కరుస్తారు మనల్ని? పాము కాటేస్తుంది, సర్పము కరిచేస్తుంది. సర్పము కరిచింది అనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతాం, నాశనం అయిపోతాం, పతనం అయిపోతాం. మోసే ఏ ఏ ద్వారబంధాలకు రాయమన్నాడు? ఆయన నిలువు కమ్ములకి రాయమన్నాడు, పైన అడ్డు కమ్మకి. గడపకి ఎందుకు రాయొద్దు అన్నాడు? చెప్పండి. గడప ఎందుకు రాయొద్దు అన్నాడు? గడపకు రాస్తే నిలువుక దాటుతున్నప్పుడు మనం దేని తొక్కుతాం? చెప్పాలి. గడపను తొక్కుతాం. గడపకి యేసు రక్తం ఉందనుకోండి, ఆ రక్తాన్ని మనం ఏం చేసినట్టు? తొక్కినట్టు. అందుకే మోసే అన్నాడు, గడపకి ఏం చేయొద్దు అన్నాడు? రక్తమును రాయొద్దు అన్నాడు. వినండి బిడ్డలారా, ఒకసారి దేవునిలో వెలిగింపబడి వాక్యము తెలుసుకొని తీయండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 26, 27, 28, 29 వచనాలు. హెబ్రీలు రాసిన పత్రిక. మనము సత్యం అంటే, సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకుని, వాక్యము గురించి తెలుసుకుని, రక్షణ గురించి తెలుసుకుని, వాక్యములో జీవిస్తూ, ప్రార్థనలో జీవిస్తూ, అనుభవం సంపాదించుకుని, మందిరానికి వచ్చి వాక్యము నేర్చుకుని, ప్రార్థన నేర్చుకుని, అన్నీ నేర్చుకుని, చక్కగా అనుభవం నేర్చుకున్న తరువాత మరలా నీవు తిరిగి బయటికి వెళ్ళి లోకంలో కలిసిపోతే, అక్కడ చెప్పబడిన వాక్యం మీరు చదివితే, అంటే ఒకసారి దేవుళ్ళో రుచి తెలుసుకొని, దేవుళ్ళో నువ్వు చక్కగా బ్రతుకుతూ, బాప్తీసం తీసుకొని, రక్షణ తీసుకొని, దేవుళ్ళో ఎదుగుతూ, దేవుడు గొప్పతనాన్ని, దేవుడి యొక్క సత్యాన్ని రుచి చూస్తూ, ఆయన ఆస్వాదిస్తూ, మరలా నీవు ఈ దేవుణ్ణి వదిలిపెట్టి మరలా లోకములోకి వెళ్ళిపోయి లోకానుసారంగా జీవిస్తే ఇక మీదట వాడికి బలి ఉండదు, క్షమాపణ దొరకదు. వాడు ఏం చేస్తున్నాడు? 29వ వచనం చదువున్నాను. ఎట్లుండగా దేవుని కుమారుని దేంతో దొక్కట అంటే, ఆయన రక్తాన్ని మనం ఏం చేస్తున్నాం? బైబిల్ కాళ్ళకు తగిలితేనే దండం పెట్టేసుకుంటాం కదా, ఇలాగెలా లెంపలేసేసుకుంటాం కదా. మరి క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న నీవు, ప్రభువులోకి వచ్చిన నీవు, సత్యాన్ని తెలుసుకున్న నీవు మరలా బయటికి వెళ్ళి లోకానుసారంగా జీవిస్తేనట, లోకానుసారంగా నువ్వు ప్రవర్తిస్తానట, యేసయ్య రక్తాన్ని ఆయనను కాళ్ళ కింద వేసి తొక్కున్నట్టట. మీలో చాలామంది అండి యేసయ్యను తెలుసుకుని కావాలని తప్పులు చేస్తున్నారు. అంటాడు, కావాలని తప్పులు చేసిన వారికి పాపక్షమాపణ ఉండదట, ఇక బలి మరి ఉండదట. దేవుడు ఇవ్వడాడు. తెలియక తప్పు చేసావు, యేసయ్య క్షమిస్తాడు. తెలిసి ఇది తప్పు, ఇది వాస్తు తప్పు, ముహూర్తాలు తప్పు, ఎలాగూ చేయడం తప్పు, ఎడంకాలు కుడికాలు తప్పు, దేవుని బిడ్డలకు ఎలాగూ చేయకూడదనే సంగతి తెలిసిండి కూడా నువ్వు చేస్తున్నావు అంటే నీకు క్షమాపణ దొరకదు అంటున్నాడు. ఒక ఫుల్ డ్రింకర్ ఒకటి మొన్న అక్కడ తగిలాడు నాకు. పాటర్ గారు వందనాలు అండి అన్నాడు. వందనాలు బాబా అన్నాడు. బాగున్నారా అన్నాడు. బాగున్నారు అన్నాడు. అంటాడు, మీరు తాగకూడదని చెప్తారు కానీ పాటర్ గారు దేవుని చిత్తం లేకుండా మేము తాగమండి అంటున్నాడు. ఏమి లేకుండా తాగడంటాడు. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. అది ఎలాగరా దేవుని చిత్తం లేకుండా? వీడికి ఏం తెలుసు? వాక్యం తెలుసు, బాగా తెలుసు. వీడికి ఏం తెలుసు? వీడికి వాక్యం బాగా తెలుసు. వీడు అంటాడు, మీకు తెలియదు కానీ పాటర్ గారు దేవుడి చిత్తం లేకుండా మేము
ఇది నేను అన్నాను, దేవుని చిత్తం లేకుండా ఎలా తాగవరా నువ్వు అన్నాను. పాస్టర్ గారు మీకు తెలియంది ఏముందంటే, నేను లెగుతానండి, లేచిన వెంటనే నేను మోకరించి ప్రార్థన చేస్తాడట ఇటు. తండ్రి, తీర్థం లేకపోతే నేను బతకలేనయ్యా అంటాడట. ఏమి లేకపోతే? నేనన్నాను, తీర్థం ఏంటిరా అన్నాను. తీర్థం అంటే చొక్కయ్య గారు, చొక్క బాబుగారు చొక్క వేసుకుంటే ఒంట్లో వాళ్ళకి ఆకాశంలో చొక్కలు చూపిస్తాడు ఈ అయ్యగారు. ఈడంటాడు, బాబు తీర్థం లేకుండా నేను బతకలేనయ్యా, ఈరోజు బయటికి వెళ్తాను అయ్యారు, వెళ్ళే ముందు మా యావుడిని అడుగుతాను అయ్యారు. అదంటే చచ్చి పోర దొంగ చచ్చినాడా, డబ్బులు ఇవ్వదండి అయ్యారు. ఈ లోపల మా అబ్బాయిని అడుగుతానండి, వాడు కూడా నాన్న నీకు ఎలా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందరా అని చెప్పి నన్ను తిడతాడండి, ఆడే ఇవ్వడండి. మరి దేవుడి చిత్తం లేకుండా నాకు డబ్బులు ఎక్కడ దొరుకుతాయి అయ్యారు? ఒరే మరి నీకు డబ్బులు ఎలాగ వస్తాయిరా అని అడిగాను నేను. అంటాడు అయ్యగారు బయటికి వెళ్తానండి, ఆ ఆలోచన శక్తి కూడా దేవుడే ఇస్తాడు అయ్యగారు అన్నాడు. ఏ ఆలోచన శక్తి అట? తాగడానికి కావలసిన డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచన శక్తి కూడా ఎవరిస్తారట? దేవుడే. ఏం చేస్తావేట్రా అంటాడంట. ఏడు బయటికి వెళ్తాడంట, కాళ్ళు చేతులు గడగడ గడగడ ఊపుతా అంటాడు, అయ్యా మా ఆవిడ గుండె ఆపరేషన్ చేయాలయ్యా, మా ఆవిడ హాస్పిటల్లో ఉందయ్యా, మా ఆవిడ ఇవ్వకపోతే చచ్చిపోద్ది అయ్యా అని చెప్పి ఇలా చేతులు ఊపి గడగడ గడగా వచ్చిపోయి వాడిని అడుగుతాడు. అంటాడంట, ఏట్రా 100 రూపాయలు ఏట్రా, 500 రూపాయలు పట్టుకెళ్ళమని ఇస్తాడంట. మా దేవుడే అంత గొప్పోడో తెలుసా అయ్యగారు, ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు అయ్యగారు అంటాడు. ఏటట? ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడయ్యా దేవుడు. అలాగూ నాకు డబ్బులు దొరుకుతాయి అయ్యగారు, అది మరి దేవుని చిత్తమే కదా అయ్యగారు అంటాడు. అంటాడు లాస్ట్లో మాట్లాడు, అయ్యగారు మీరు ఇలాగ అంటారు కానండి, బయట నుంచి లోపలికి వెళ్ళి ఏ అపవిత్రపరచవండి, లోపల నుంచి బయటకు వచ్చే అపవిత్రపరుతాయని అంటాడు. ఇప్పుడు చెప్పండి, వాడికి వాక్యం తెలిసా లేదా? మాట్లాడండి. తెలిసి ఏం చేస్తాడు వీడు? మాట్లాడరేటండి. వీడికి వాక్యం తెలుసా లేదా? తెలుసు. తెలిసి ఉండి కూడా వీడు ఏం చేస్తున్నాడు? మరి వీడికి బలి ఉంటుందా? వీడి పాపక్షమాపణ ఉంటుందా? ఇదండి బిడ్డలారా, రక్తపు అనే కంచెను మనం తొక్కకూడదు అని బిడ్డలారా. రక్తపు అనే కంచె నువ్వు తొక్కావా, ఎవడు కాటేస్తాడు? సర్పం కాటేస్తుంది, పాము కొట్టేస్తుంది. అందుకే సొలొమోను అంటాడు, కంచు కొట్టువా అని ఏది కరుస్తుందట? పాము కరుచును అంటాడు. కొంతమంది పరికమాలలో తయారయ్యారు. వీళ్ళు తెలిసి వాక్యం తెలుసుండి నా మీద ఏందో చెప్పమంటారా, తల మొదలుకొని సిరిపాదం వరకు యేసు రక్తం ఉంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఓ పెళ్లి కూతురు, మేము పెళ్లి చేయడానికి వెళ్ళాం చోటకి. ఆడు పెద్ద పాస్టర్ గారే పెళ్లి కూతురుని తీసుకొస్తుంటే పాపం మా పిల్ల తెలియక ఎడంకాలు ఎట్టేసింది. పాస్టర్ గారు ఫైర్ అయిపోయాడు. ఏయ్ బుద్ధి లేదా నీకు, చర్చలో అడిగి ఆడుతున్నావు, ఏ కాలు ఎట్టాలా? కుడికాలు పెట్టానాడు. పాపం మా పిల్ల అలయోమయంగా అలా చూస్తుంది, ఏం చేయాలో తెలియక. పాస్టర్ గారు అనేహడా మాట, ఏం పెట్టమన్నాడు? ఈ శ్వాసలు అంటే అనుకోవచ్చు, ఎవడన్నాడా మాట? పాస్టర్ గారు అన్నాడు, ఎడకాలెట్టాడు అమ్మాయి, కుడికాలెట్ట అన్నాడు. ఆవిడ గుండు చల్లుమనిపోయి అమ్మాయి ఎడకాలు తీసేసి కుడికాలెట్టాయి. కుడికాలు పెట్టిందో లేదో కరెంటు పోయి. చెప్పండి ఏం పోయింది? నరకం అనిపించేసాం. నేను అన్నాను, ప్రభు వాడు పాస్టర్ గారికి బుద్ధి లేదు నాయన, ఆడేదో మాట్లాడేశాడు, క్షమించిన ఆయన కరెంటు ఈ ప్రభు అని నా ప్రార్థన దేవుడేం లేదు. ఎప్పుడు వరకు పోయినాకున్నా కరెంటు? పెళ్ళి అయిపోయి భోజనాలు చేసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఇచ్చాడు కరెంటు. ఎడంకాలు తీసి ఏం పెట్టమన్నాడు? కుడికాలు పెట్టిన పాపానికి కరెంటు పోయింది ఆ రోజు. పోనీ అది పెద్ద చర్చ, ఏసీ చర్చ, పోనీ దాని జనరేటర్ ఉందా, రేకుల షెడ్లో వాయి తీసేసింది ఎండ రోజున. బిడ్డలారా, ఇవి మీకు బాధగా ఉండొచ్చు, కానీ మీరు చేస్తున్న లోపాల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మనమంటావు, వాళ్ళని ఎంక చూసి ఎడుతున్నారండి, వాళ్ళ గురించి మా గురించి వాళ్ళు మాట్లాడుకున్నారండి, మా గురించి వాళ్ళ పలానా వాళ్ళు. ఎవడు నీ గురించి మాట్లాడు, ఇంకో మాట చెప్పనా, ఎవడు నీ గురించి మాట్లాడుకున్నా ఆ మాటలు నీ మీద పనిచేయి. ఎందుకంటే నువ్వు యేసు రక్తంలో ఉన్నావు కాబట్టి, క్రీస్తు రక్తపు కంచెలో ఉన్నావు కాబట్టి. మరి నీవు కనుక కంచెను కొట్టుకుంటే నీవే ఎదుటోడికి ఏమిచ్చినట్టు, సర్పానికి ఏమిచ్చినట్టు. అవకాశం వాడు వచ్చి మన కుటుంబాన్ని నాశనం చేస్తాడు. సమాధానం ఉండదండి, ఆరోగ్యం ఉండదండి, నెమ్మది ఉండదండి, సమృద్ధి ఉండదు,
చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని కంచెని ఏం చేయొద్దన్నాడు సొలొమోను? కొట్టుకోద్దన్నాడు. మొదటి కంచె చెప్పండి, ఆజ్ఞలు అనే కంచె అనండి. రెండవ కంచె రక్తపు కంచె. మూడవ కంచె ప్రార్థన అనే కంచె. తేండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి ఇందు దినములు పూర్తిగాక యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు అలాగూ నిత్యము చేశాడా, అప్పుడప్పుడు చేశాడా? చెప్పండి, నిత్యమనే ఉందా, అప్పుడప్పుడు అని ఉందా? అంటే యోబు ప్రతిరోజు ఉదయం లేస్తాడటండి. అరుణోదయం అంటే సూర్యుడు ఉదయించక ముందు లేస్తాడట. యోబుకి 7 కుమారులు 3 కుమార్తెలు. కుమార్తెలను పక్కన పెట్టేయండి. 7 కుమారుల గురించి బిళ్ళారా, యోబట ఉదయాన్నే లేచి అరుణోదయమున లేచి. అరుణోదయం అంటే ఎప్పుడో? సూర్యుడు ఉదయించిన 10 గంటలకా, 8 గంటలకా? సూర్యుడు ఉదయించిన 3 గంటలకా, 4 గంటలకా, 5 గంటలకా? అరుణోదయమున లేచి, ఉదయం బిఫోర్ సన్ రైజ్ అంటే 5 గంటలు చూడండి. కానీ తూర్పు దేశంలో ఉన్న వాళ్ళు అయితే 3 గంటలు లెగిస్తారట. 3 గంటలు లేచి ఒక్కొక్క కుమారుడి నిమిత్తం ఒక దహన బలి తీసుకొచ్చేవాడు. అంటే గొర్రె పిల్లను తీసుకొచ్చేవాడు. గొర్రె పిల్లను తీసుకొచ్చి దాన్ని వధించేవాడు. ఒక బలిపీఠం పెట్టేవాడు. అంటే 7 బలిపీఠాల మీద పెట్టేవాడు. అంటే ఒక్కొక్క కుమారుడి నిమిత్తం ఇంచుమించుగా దహన బలి అర్పించాలంటే అరగంట నుంచి 30 గంట పడద్దట. అంటే 7:30 గంటలు చూస్తే ఎంత అవుతుంది? ఇంచుమించు 3:30 గంటలు పడుద్ది. ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, 3:30 గంటలు తమ కుమారుల కోసం దహన బలి అర్పించడం, ప్రార్థన చేయడం చేస్తే అద్భుతమైన సంగతి చెప్పమంటారా? దేవుడట తన చుట్టూ, తన బిడ్డల చుట్టూ, తన కుటుంబము చుట్టూ ఏమేశాడట? చెప్పాలి, ఏమేశాడట అండి? అద్భుతమైన రీతిలో దేవుడు కంచె వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునేగాక. తీయండి 10వ వచనం చదవండి, అందరూ 10వ వచనం చదవండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ ఏమేసావట? చుట్టూ ఏమేసావట? కంచె వేయడానికి గల కారణం ఏంటి? ఉదయాన్నే లేచి ఏం చేశాడు? మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఉదయాన్నే లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఉదయాన్నే లేచి ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? 10 నిమిషాల, అరగంట, 30 గంట, 1 గంట, 2 గంటల, 3 గంటల? ఎన్ని గంటలు మీరు ప్రార్థన చేస్తున్నారు నాకైతే తెలియదు. కానీ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను. ఎవరైతే వేకువజామున లేచి ప్రార్థన చేస్తారో ప్రార్థన చేసిన ప్రతి కుటుంబము చుట్టూ దేవుడి కంచె వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునేగాక. ఎవరెవరు చుట్టేస్తాడట? అతని చుట్టూ, అతని ఇల్లు అంటే భార్య పిల్లల చుట్టూ, అతని ఉన్న కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసిన దేవుడికి ఒక అద్భుతమైన కింద ఉంటుంది. దేవుడు అతనిని దీవించెను గనుక అనండి, వినండి. దేవుడు అతనిని దీవించెను గనుక అతని ఆస్తి దేశములో విస్తరించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ చుట్టూ దేవుడు ఏమేస్తాడు? కంచె వేస్తాడు. కంచె వేసిన వారు ఎవరెవరు చుట్టూ వేస్తాడు? ఆయన చుట్టూ వేస్తాడు. ఇంటి యజమాను చుట్టూ వేస్తాడు. భార్య పిల్లల చుట్టూ వేస్తాడు. నువ్వు చేస్తున్న వ్యాపారం చుట్టూ వేస్తాడు. నువ్వు చేస్తున్న పని చుట్టూ వేస్తాడు. నువ్వు చేస్తున్న నీ ఉద్యోగం చుట్టూ దేవుడు కంచె వేసి వదిలేస్తాడా? నువ్వు ఏ దేశంలో అయితే ఉన్నావో, ఏ ప్రాంతంలో అయితే ఉన్నావో, ఏ జాతిలో అయితే ఉన్నావో, ఏ కుటుంబంలో అయితే ఉన్నావో, ఆ కుటుంబాల మధ్యలో, ఆ జాతిల మధ్యలో, ఆ కుటుంబాల యొక్క వ్యవస్థ మధ్యలో నీ కుటుంబాన్ని క్రమక్రమంగా నీ ఆస్తిని నిన్ను దేవుడు విస్తరించుకుంటూ పోతాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాము అని అబద్ధమాడి ప్రార్థన చేయకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. 10 మందిలో గొప్ప వస్తుంది, 10 మందిలో మమ్మల్ని మెచ్చుకుంటారని ఊరకనే చేయనెత్తిన వాళ్ళు చాలా చోట్లకి వెళ్తే వీళ్ళు ఎలాగ చేతులు ఎత్తుతారు. కానీ యథార్థత అనేది దేవుడికి ఒక్కడికే తెలుసు. నిజాయితీ అనేది దేవుడికి ఒక్కడికే తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు,
నువ్వు విస్తరిస్తున్నావు. నీ కుటుంబము చుట్టూ కంచెబడింది, నీ బిడ్డల చుట్టూ కంచెబడింది, నీ వ్యాపారం చుట్టూ కంచెబడింది, నీకున్న చేతు పని చుట్టూ కంచెబడిందని ఎలాగూ తెలుస్తుందంటే, నువ్వు విస్తరించుట ద్వారా, నువ్వు క్షేమంగా ఉంటుట ద్వారా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్న సంగతి తెలుస్తుంది. బిడ్డ, ప్రార్థన అనే కంచెను నువ్వు ఎవరైతే కొట్టేసుకుంటారో సర్పము మనల్ని పట్టేసుకుంటుంది. జాన్ వెస్లీ తల్లి సూసన్న వెస్లీ, ఆమెకి 9 మంది కుమారులట. 9 మంది కుమారుల దగ్గరికి వెళ్ళి పడుకునే ముందు వెళ్ళి ఏం చేసేదంటే, ఒక్కొక్క కుమారుల దగ్గరికి వెళ్ళి తల మీద ఒక్కొక్క గంటుండి ప్రార్థన చేసేదట. సెయింట్ అగస్టిన్ తల్లి మోనికా, కొడుకు యవ్వన ప్రాయంలో స్త్రీలోలుడైపోయి అమ్మాయిలు పిచ్చి పట్టి కనపడ్డ ప్రతి అమ్మాయి వెనకాల తిరుగుతూ ఉంటుంటే తల్లి ఏడ్చి 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 ప్రార్థన చేసిందట. అయ్యా, నా కొడుకు నా పిచ్చి నుండి విడిపించయ్యా, స్త్రీల నుండి విడిపించయ్యా, నీ సేవకు వాడుకోనాయనా, నా కుమారుని రక్షించని ఏడుస్తూ ప్రార్థన చేస్తే, మోనికా చేసిన కన్నీటి ప్రార్థన వల్ల స్త్రీలోలుడైన సెయింట్ అగస్టిన్ని దేవుడు రక్షించి సేవకుడు చేశాడు. ఆయన చెబుతూ ఒక మంచి మాట అంటాడు, నా తల్లి ప్రార్థన కన్నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిన దౌర్భాగ్యుడు అంటాడు సెయింట్ అగస్టిన్. కొత్త నిబంధన కాలంలో పౌలు ఎలాగైతే ఈ యొక్క క్రైస్తత్వంలో గొప్ప పత్రికలు రాశాడు, రోమా సంఘములో మత సంస్కరణలు తీసుకొచ్చిన వాడు సెయింట్ అగస్టిన్. హడ్సన్ టేలర్ తల్లి, అయ్యా నా కుమారుడిని జ్ఞాపకం చేసుకో అయ్యా, నా కుమారుడిని జ్ఞాపకం చేసుకోమంటే ఆ కుమారుడు అసలు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడేవాడు కదా, ఒక మంచి న్యాయవాది అవ్వాలని ఒక ఆశ కలిగి ఉన్నాడట. న్యాయవాది అవ్వలేకని స్థితిలో చనిపోదామని ఆత్మహత్య చేసుకుందామన్న సమయంలో తల్లి చేసిన ప్రార్థన వల్ల దేవుడు అతను సంధించడం వల్ల హడ్సన్ టేలర్ మారు మనసు పొంది కమ్యూనిస్ట్ దేశమైన చైనాకు మిషనరీగా వెళ్ళాడు. ఈనాడు కమ్యూనిస్ట్ దేశము యేసయ్యను తెలుసుకుందంటే గల కారణం హడ్సన్ టేలర్. మేరీ సెస్లర్ తల్లి, ఆమెకు మంచి యవనస్తురాలు. ఆ తల్లి, అయ్యా ఆఫ్రికా దేశంలో నరమాంస భక్షకుల మధ్యలో సేవ చేయడానికి నాకు బిడ్డలను తీసుకెళ్ళాయని ఏడ్చి ప్రార్థన చేసేదట. ఎప్పుడైతే మేరీ సెస్లర్ తల్లి చేసిన ప్రార్థనకు ఆ మేరీ సెస్లర్ను పట్టుకుని దేవుడు ఆమెను ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఆఫ్రికా దేశాన్ని తీసుకెళ్ళి నరమాంస భక్షకుల మధ్యలోకి సేవ చేయడానికి తీసుకెళ్ళాడు మేరీ సెస్లర్ని. జాన్ హాస్ తల్లి రోడ్డు మీద మోకరించి అందరూ చూస్తుండగా ఎగతాళి చేసేవారట జాన్ హాస్ తల్లిని. ఏంట్రా దీనికి పిచ్చి పట్టిందా, ఎక్కడ పడితే అక్కడ మోకరించింది, చేతుల పైకి ఎత్తుతుంది ఏంటంటే ఆవిడ చేతుల పైకి ఎత్తాడు, అయ్యా నా బిడ్డలు రక్షించయ్యా, నీ సేవలో వాడుకోమని చెప్పి ప్రార్థన చేసేదట. ఆమె చేసిన ప్రార్థన కుమారుడు రక్షించబడ్డాడు. జాన్ హాస్ గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడిగా తయారయ్యాడు. ఇందాక నేను చెప్పాను జాన్ వెస్లీ తల్లి సూసన్న వెస్లీ, ఆమె ప్రార్థన చేయగా ఇంగ్లాండ్ దేశాన్ని ప్రభు కొరకు పట్టుకున్నాడు జాన్ వెస్లీ. చార్లెస్ వెస్లీ అయితే గొప్ప క్రైస్తవ నాయకుడిగా దేవుడు అతను వాడుకున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తానన్నావు, ఏరు నీ బిడ్డలు ఎక్కడ రక్షించబడ్డారు, నీ కోడలు ఎక్కడ రక్షించబడ్డారు, నీ మనవలు ఎక్కడ రక్షించబడ్డారు, నీ కూతుర్లు ఎక్కడ రక్షించబడ్డారు, నీ బిడ్డలు ఎక్కడ రక్షించబడ్డారు, నీ పిల్లలు నీ కుటుంబం ఎక్కడ రక్షించబడింది? నీవు ప్రార్థన చేస్తే వచ్చే సంపద ఏడో చెప్పమంటారా? నువ్వు ప్రార్థన చేస్తే వచ్చే సంపద ఏడో చెప్పమంటారా? ఆత్మీయంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకుంటాడు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ధనధాన్యాలు భోగాల కన్నా నీ ఇంటిలో శాంతి సమాధానం క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన అనే కంచె నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రార్థన అనే కంచె నీలో ఉన్నట్లయితే, ప్రార్థన అనే కంచెను కొట్టుకున్నావా, ఏది నేను కరుస్తుంది చెప్పండి? సర్పము కోట. ఈనాడు చాలామంది కుటుంబాలు ప్రార్థన లేకపోవడం వల్లే నీ కుటుంబాల్లో శోధనలు వచ్చేస్తున్నాయి. ఓ మాట అడుగుతున్నాను, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి దేకే బదులు, కూర్చుని గంటలు గంటలు గడిపే బదులు, నీకున్న సమస్యలను బట్టి నీకున్న కష్టాలను బట్టి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెట్టి పారిపోతున్నా, కానీ దేవుడికి ఇచ్చిన మందిరంలోకి వచ్చేందుకు ప్రార్థన చేయలేకపోతున్నా. సంఘం ఎప్పుడు దీవించబడుతుంది చెప్పమంటారా? పాస్టర్ గారు చేసుకుంటాడులే, పాస్టర్ గారు కార్యం చేసుకుంటాడులే, పాస్టర్ గారిదిలే, మందగాదులే, మనకెందుకులే,
మనం ఏం చేస్తాంలే అని పాస్టర్ గారి మీద ఎప్పుడైతే దోచేస్తావో అప్పుడు సంఘం నాశనం అయిపోద్ది. ఇది నా సంఘం, ఇది నాది, ఇది మాది, మేం చేసుకోవాలి, ఈ పరిచర్య నాది, ఈ సంఘం నాది, ఈ ప్రార్థన నాది, ఈ కుటుంబం నాది, ఈ సంఘం అంతా నాది అని ఎవరైతే బాధ్యతగా ఏ సంఘం అయితే బిడ్డలైతే చేసుకుంటారో ఆ సంఘాన్ని దేవుడు దీవిస్తూ మొదలెడతాడు. 4, సంఘం అనే కంచె.